హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వింటున్నారా వ్లాగ్ ఛానల్ కి అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు నేనైతే ఈ వీడియో ఈ రోజు ఈవినింగే పెట్టాలనుకుంటున్నాను మరి కుదిరితే ఈవినింగ్ పెట్టేస్తాను లేదంటే రేపు మార్నింగ్ పెడతాను అన్నమాట అంటే రథసప్తమి అయిపోయిన తర్వాత పెడుతున్నారు అని అనుకుంటారని ముందుగా చెప్తున్నాను ఎవరికైనా ఒకరికైనా ఉపయోగపడుతుంది ఎవరికైనా తెలియని వాళ్ళకి అని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది ఎందుకంటే రథసప్తమి రోజు మనం చిక్కుడుకాయలతో రథం చేసుకుని పాలు పొంగించుకుని ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం అలా చేసుకోవడానికి వీలు కుదరని వాళ్ళు లేదంటే కొంతమంది టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటారు కదా సూర్యనారాయణమూర్తి టెంపుల్కి అలా వెళ్ళాలి అనుకున్న వాళ్ళ గురించి చేస్తున్నాను అనమాట ఎవరికైనా ఉపయోగపడుతుందని ఇక్కడ సికింద్రాబాదు తిరుమలగిరి సిగ్నల్ నుంచి రైట్ సైడ్కి వెళ్తే మనకి సూర్యభగవాన్ టెంపుల్ ఉంటుందండి చాలా బాగుంటుంది టెంపుల్ అయితే సికింద్రాబాద్ నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్ మన బొల్లారం నుంచి వెళ్తుంటే రైట్ సైడ్ అనమాట ఎందుకు ప్రత్యేకంగా ఇది చెప్తున్నాను అంటే ఇక్కడే ఉన్న వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ సూర్యభగవాన్ టెంపుల్ ఉందన్న విషయం తెలియదు అనమాట నేను ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నానో అన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు మనం చెప్తాం కదా ఉండట్లేదు టెంపుల్కి వెళ్తున్నాం మార్నింగ్ టెంపుల్కి వెళ్ళొచ్చాం ఇలా చెప్తాం కదా అలాంటప్పుడు ఇక్కడెక్కడ ఉంది టెంపుల్ అని అడుగుతారు అసలు ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా తెలీదు లేదంటే 10 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి కూడా తెలియదు అనమాట టెంపుల్ ఉందన్న విషయం అందుకని తెలియని వాళ్ళ కోసం వెళ్ళాలి అనుకుంటారు చూడండి ఇక్కడ ఉంటే అరే మాకు తెలుసుంటే మేము వెళ్ళేవాళ్ళం అనుకుంటారు కదా వాళ్ళ గురించి అని చేస్తున్నాను అనమాట ఇక్కడ టెంపుల్ ఉందండి చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ వీడియో తీసాను మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాను అనమాట అంటే జనం చాలా ఎక్కువ మంది ఉన్నారు దానివల్ల క్లియర్గా నేను ఇంకా తీయలేకపోయాను అనమాట నార్మల్ టైంలో అయితే ఇంకా క్లియర్గా మీకు చూపించవచ్చు లోపల దేవుణ్ణి అయితే చూపించడానికి లేదు కదా మీకు శాంపిల్గా కొంచెం చూపిస్తే మీకు అర్థమవుతుంది కదని అక్కడే ఇంకా స్పెషల్ ఏంటంటే సమ్మక్క సారక్క టెంపుల్ కూడా ఉంది అసలు చాలా అరుదుగా ఉంటాయి సమ్మక్క సారక్క టెంపుల్ నేనైతే ఫస్ట్ టైం చూసి ఏంటి ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర సమ్మక్క సారక్క టెంపుల్స్ ఉన్నాయని దాని గురించి ప్రత్యేకంగా ఎందుకు అక్కడ ఉన్నాయని నాకు ఆ కారణం అయితే తెలీదు నేను అక్కడ అడుగుదామన్నా ఎవరు నాకు కనిపించలేదన్నమాట అంటే అడగడానికి అంత క్రౌడ్లో ఇన్ని సంవత్సరాలకు ఇప్పటికి కూడా నేను అడగలేదు ఒకసారి చూపిస్తాను చూడండి ఆ టెంపుల్ అదేంటి మీకు ఇదేనండి ఇక్కడ మనకి లైన్ చాలా ఉంది టెంపుల్ దగ్గర అనమాట ఇక్కడ లైన్ చూసారా ఎంత దూరం ఉందో అంటే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలన్నమాట ఆల్రెడీ 11 అయింది ఎప్పుడు మేము 5:30కి అలా వెళ్ళేవాళ్ళం అలా 8, 9, 10 ఇప్పుడు 11 అయింది కుదరట్లేదు అనమాట అయితే ఈ లైన్ దగ్గరే మనకి కొబ్బరికాయలు అన్ని అమ్ముతారనమాట కాకపోతే ఇక్కడ గోధుమలు ఇప్పుడు మనకి ఏ టెంపుల్కి వెళ్ళినా కొబ్బరికాయ ఇది కొడతాం కదా ఇక్కడ మాత్రం ఇప్పుడు కొబ్బరికాయ మనకి గోధుమలు బెల్లం శనగలు ఇవన్నీ ఇస్తారనమాట దేవుడికి ప్రసాదంగా ఇస్తాం అయితే ఇక్కడ అన్ని అమ్ముతారంటే సెట్స్ ఉంటే 100 రూపాయల సెట్ ఉంటుంది పూలు అవన్నీ కలిపి 60 రూపాయలు కూడా ఉంటుంది నేను అలాగే 3 సెట్లు 60 రూపాయలవే తీసుకున్నాం అనమాట ఈ లైన్ దగ్గర కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఏంటంటే ఎంట్రన్స్ దగ్గర అయితే జనం మధ్యలోంచి వెళ్ళిపోతూ ఉంటారు విఐపి దర్శనం ఏమో కానీ దాని తర్వాత వాళ్ళ పేరు చెప్పుకుని వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉంటారో తర్వాత పక్క నుంచి మామూలుగా దూరేసి వెళ్ళిపోయేవాళ్ళు ఎంత మంది అంటే ఆ ఎండలో 1.5 సేపు నిలబడ్డ వాళ్ళు చిన్నపిల్లల్ని ఎత్తుకుని మళ్ళీ అలాగే పెద్దవాళ్ళు కూడా ఉంటారు వాళ్ళందరి పరిస్థితి చెప్పండి వాళ్ళందరూ మరి వాళ్ళవి ప్రాణాలే కదండి అయినా కానీ ఇలా వెళ్ళిపోతుంటారు చాలా బాధ అనిపిస్తుంది అలా చేస్తున్నప్పుడు 1.5 సేపు ఎండలో నుంచుని ఇలా మధ్యలో వెళ్తున్నప్పుడు ఇది లోపలికి ఎంట్రన్స్ అనమాట కొంచెం స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి అంటే ఎక్కువ కాదండి ఒక 10 అలా ఉంటాయి అనుకుంటా అంతే అయితే ఇక్కడ కొంచెం హైట్ లో ఉంటుంది అంటే ఒక ఫ్లోర్ అంత హైట్ ఉంటదండి కొండ అన్నమాట అక్కడ ఆ కొండ లోపల మనకి విగ్రహాలు ఉంటాయి అనమాట సూర్యనారాయణమూర్తి ఉంటారు అందులో అయితే పైన కూడా రథం కింద అది ఉంటదండి కాకపోతే ఆ డెకరేషన్ అంతా చేశారు కదా కవర్ అయిపోయింది ఇది కొండలో ఉంటది అందుకే హైట్ లో ఉందన్నమాట ఫస్ట్ 15-16 ఇయర్స్ క్రితం కొంచెం వేరేగా ఉండదు అప్పుడు మారుస్తారు కదా కొద్దిగా అలాగా అంత కొంచెం డెవలప్మెంట్ అయిందనమాట ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ లో కిందకి చూస్తే ఏంటంటే మనకి మొక్కలు అవన్నీ కనిపిస్తాయి అనమాట ఎందుకంటే ఇంతకు ముందు గేదెలు ఆవులు ఇవన్నీ కట్టేవారు అక్కడ ఇప్పుడు అక్కడ ఇల్లు కట్టేసి అన్ని మొక్కలు అవన్నీ పెట్టారు చాలా బాగున్నాయి అనమాట అందుకని మీకు నేను కింద చూపించా ఆవులు గేదెలు అంటే కొంచెం ముందుకున్నాయి టెంపుల్లో విగ్రహాన్ని అయితే నేను చూపించట్లేదండి అసలు తీయనివ్వరు కదా దగ్గరికి వెళ్ళిన తర్వాత కరెక్ట్ గా చూపించడం అని దాని పక్కన మెయిన్ టెంపుల్ పక్కన రాగి చెట్టు ఉంది అక్కడ దీపాలు వెలిగించి కొబ్బరికాయలు కూడా ఇక్కడే కొడతారు కాకపోతే దీని గురించి నేను ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నాను ఒకసారి చూడండి ఆ చెట్టుకి ఎన్ని దీపాలు పెట్టారంటే మరీ దగ్గరగా అనమాట ఆ కొన్ని చూసినప్పుడు మనకు భక్తి ఏమో కానీ అసలు ఏది ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి మరి అతిగా చేయకూడదు అనేది నా అభిప్రాయం ఎందుకో నేను మీకు ఇప్పుడు ఒకసారి చూపిస్తాను మీరు చూడండి
ఇక్కడ శివలింగం ఉంటుంది. ఆ డెకరేషన్ కూడా చాలా బాగా చేస్తారు అనమాట. ఒక్కొక్కసారి ఇంకా పువ్వులు ఎక్కువ పెడతారు. ఇంకొకసారి నేను చూసినప్పుడు చాలా ఎక్కువ పువ్వులు పెట్టారు. చాలా బాగుంటుంది. ఆ బయట ఎలా డెకరేషన్ చేసినప్పుడు చాలా హాయిగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ నందీశ్వరుడు ఉన్నారు కదా, అసలు ఎక్కడైనా గ్యాప్ ఉందా? మొత్తం మనం తీసుకెళ్లిన గోధుమలు ప్యాకెట్లతో పాటు, కొబ్బరి చిప్పలతో పాటు, దీపాలతో పాటు ఆయన ఏమవ్వాలి అసలు? మీరు ఎంత భక్తి కావాలని కోరుకుంటున్నారు, ఏదో పుణ్యం వస్తుందని, పుణ్యానికి బదులు పాపమే వచ్చేలా ఉంది. అసలు చూడండి ఎంత దగ్గరగా. కార్తీక మాసంలో కూడా అంతే. ఆ రావి చెట్టు దగ్గర కానీ, ఉసిరి చెట్టు దగ్గర కానీ మొత్తం ఆ చెట్టు మొదల్లో గంట పెట్టేస్తూ ఉంటారు. కరెక్ట్ కాదు కదా ఇది. కొంచెమైనా మనం మనుషులకు ప్రవర్తించాలని నా అభిప్రాయం. దీనికి ఏమంటారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇక్కడ సరస్వతి దేవి టెంపుల్, అలాగే నాగమ్మ తల్లి టెంపుల్ కూడా ఉంటుంది. దాని బ్యాక్ సైడ్ ఏంటంటే హోమం చేస్తారు అనమాట. చూడండి ఎంత జనం ఉన్నారో హోమానికి. నేను చూస్తున్నప్పటి నుంచి, ఇంతకు ముందు ఏమో నాకు తెలియదు కదండి, ఒక 5 years నుంచి ఏమో నేను చూస్తున్నా ఇలాగా హోమాలు అవి చేస్తున్నారు అనమాట. ఇక్కడ నాగమ్మ తల్లి టెంపుల్, మళ్ళీ వెనక సైడు ఆ నాగదేవత పుట్టు ఉంటది అనమాట. ఇక్కడ మామూలుగా మనకి పుట్లో పాలు పోయడానికి అయితే చాలా ఈజీగా ఉంటది. ఇక్కడైతేని చాలా బాగుంటది. కానీ మనకి ఇంటి దగ్గరలో లేని వాళ్ళకి, అంటే అక్కడ అందుబాటులో లేని వాళ్ళు ఇలాగ వచ్చి వేసుకోవచ్చు దగ్గరలో ఉంటే కనుక. మాకు ఇక్కడ బొల్లారంలోనే ఉంది కాబట్టి మేము ఇక్కడికి వెళ్ళి పాలు పోసేసి వచ్చేస్తాము. చాలా బాగా అనిపిస్తుంది నాకు ఈ పుట్టది చూసినప్పుడు. అయితే అక్కడి నుంచి మనం తీర్థం అది తీసేసుకుని కొద్దిసేపు ఒక్క 5 నిమిషాలు అలా కూర్చుని, ప్రసాదం కొబ్బరికాయ ఎలాగో కొట్టామని ఆ ప్రసాదం తిని అప్పుడు అలా చూస్తూ ఒక 10 నిమిషాలు కూర్చున్నాం అనమాట. కూర్చుని మళ్ళీ కిందకి వెళ్ళిపోయాం. ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఉంటదండి. ఎవ్రీ ఇయర్ చేస్తారు. మాకు తెలిసినప్పటి నుంచి, నేను వెళ్తున్నప్పటి నుంచి కూడా ఒక 2-3 సంవత్సరాలు ఏమో తెలియదు కానీ, తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుంది. మాకు వీలు కుదిరినప్పుడు వెళ్ళి చేస్తాం అనమాట. ఆ స్టెప్స్ దిగేసి కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ముందు కూడా చాలా జనం ఉన్నారు కదా. అక్కడ సమ్మక్క సారక్క ఆ టెంపుల్ ఉంటది అనమాట. ఆవులకి గడ్డి 10 రూపాయలకి ఒక కట్ట అనమాట. సరే నేను ఎందుకు తీసుకున్నాను అంటే, చాలా మంది వేస్తున్నారు కదా పుణ్యం వచ్చేస్తుందని కాదండి. ఫస్ట్ అయితే అక్కడ 2 పిల్లలు ఎండని అమ్ముతున్నారని చెప్పి తీసుకున్నాను. మా అమ్మ వెళ్ళి నా గడ్డి తినవా నేర్చుకున్నారని చెప్పి పెడతాం చూడండి. అక్కడ నేను ఇచ్చిందే తిను అని చెప్పి నిజంగా అది లాక్కుంది. కింద వేసింది కూడా వదిలేసి ఇగో తను ఇస్తుంది కదా అదే లాక్కుని అది తింటుంది. మళ్ళీ దగ్గరికి వెళ్ళడానికి భయం తనకి. అదిగో అక్కడ అలా పెట్టేసి వచ్చేసింది అనమాట. అయితే అందరూ వేస్తున్నారు, అందరూ వేసినవి తినేసి తను ఒకటేసారి వేస్తుంటే చాలా ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి ఒకటే కట్ట తీసుకున్నాను నేనైతేని. మనం ఒక గంట సేపు ఎండలో ఉంటేనే నాకు తల తిరిగింది. మరి అంతసేపు పిల్లలు ఉంటున్నారు, అంత కష్టపడుతున్నారు అని చెప్పేసి నేను ఒక కట్ట తీసుకున్నాను అంతే. ఇదిగోనండి సమ్మక్క సారక్క టెంపుల్. చాలా హద్దుగా ఉంటాయి. అంటే నాకు తెలిసి అయితేని నేనైతే ఫస్ట్ టైం ఇక్కడే చూసాను అనమాట సమ్మక్క సారక్కది. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళాలి టెంపుల్ కి, అరే బాగుంది కదా అని చెప్పేసి అనిపిస్తే, మీలో ఎవరైనా అంటే వస్తారు కదా మాకు ఇన్ని రోజులు తెలియలేదు అనుకుంటారు కదా అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి. నాకైతే మధ్యలో చాలా సార్లు వెళ్ళాలనుకుంటే ఎప్పుడూ కుదరదు. ఇక్కడ ఎందుకు లైన్ ఉంది అనుకుంటున్నారు, ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అందుకని అంత లైన్ ఉందనమాట. చాలా లైన్ ఉంది అని చెప్పి మేము ఇంకా బయట కూడా పులిహోర ఇవన్నీ ఇస్తున్నారు కదా, సరే అని చెప్పి మేము వచ్చేసాం. పోయినసారి కూడా ఇక్కడే భోజనం చేసామండి, కానీ ఇంకా ఆ లైన్ లో నిలబడే ఓపిక లేదు, అందుకని చెప్పి వచ్చేసాం అనమాట. మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్ కి వెళ్ళారా, వెళ్ళిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, ఓకేనా. ఇక్కడ నార్మల్ గా సంక్రాంతికి గంగిరెద్దుల వాళ్ళది వస్తారు కదా సన్నాయి వాళ్ళు, ఇక్కడ చాలా మంది ఉన్నారు అనమాట. ఒక 10 మంది ఉంటారు గంగిరెద్దులు తీసుకుని. అవి మజ్జిగ అండి. బయటకు వచ్చిన తర్వాత 2 గ్లాసులు మజ్జిగ తాగేసాను నేనైతే ఫస్ట్. నేను ఉపవాసాలు అది ఏమి ఉండనండి, ఎందుకంటే నాకు కుదరదు అనమాట, అసలు ఉండలేను నేను. అందుకని 2 గ్లాసులు మజ్జిగ తాగిన తర్వాత అమ్మయ్య అని ప్రాణం అయితే లెగిసి వచ్చింది ఫస్ట్ అయితేని. పావు తక్కువ 1 గంట అలా అవుతుందండి మేము బయటకు వచ్చి అన్ని వెళ్ళిపోవడానికి. అయితే జనం చూడండి ఇంకా ఎంత మంది ఉన్నారో. మళ్ళీ 3 నుంచి 4 o'clock వరకు మళ్ళీ స్టార్ట్ అవుతారు అనమాట మళ్ళీ జనం. మధ్యలో ఒక 1 hour 2 hours అంత ఎక్కువగా ఉండరు, కానీ 1 నుంచి ఎక్కువ ఉండరు, 1 or 2 నుంచి. ప్రసాదాలు కూడా ఇక్కడ కంప్లీట్ అయిపోయినాయి, అంటే అంత జనం ఉన్నారనమాట. అయితే మీకు ఎలా అనిపించిందండి? మీ అందరికి మనందరికీ కూడా ఆ సూర్య భగవానుడి ఆశీస్సులు ఉండాలి, ఆయురారోగ్యాలతోటి చల్లగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
చూసారా జనం చాలా మంది ఉన్నారండి. అందుకే నేను ఇంకా క్లియర్‌గా చూపించలేకపోయాను. నార్మల్ టైమ్‌లో అయితే చూపించొచ్చు. నేను అనుకుంటాను ప్రతిసారి సూర్యనారాయణమూర్తి అంటే రథసప్తమి రోజు వెళ్ళినప్పుడు అనుకుంటాను, ఈసారి రష్ లేనప్పుడు ఎప్పుడన్నా వెళ్దాం అనుకుని. ఈ లోపల సంవత్సరం అయిపోతూ ఉంటది. అప్పుడు ఒక 10 ఇయర్స్ బ్యాక్ అయితే నేను మధ్యలో కూడా వెళ్ళేదాన్ని. తర్వాత ఇంక అంతే సంగతులనమాట. అస్సలు కుదరట్లేదు. మళ్ళీ సంవత్సరం వచ్చేస్తదనమాట నేను వెళ్దాం అనుకునే లోపల. కానీ చాలా ప్రశాంతంగా బావుంటదండి. మిగతా టైంలో కూడా సండే రోజు అది వెళ్తే చాలా బావుంటది. నాకైతే అలా చాలా అనిపిస్తదనమాట టెంపుల్‌కి వెళ్తేనే. ఇప్పుడైతే వీలు కుదరట్లేదు. అయితే మీకు ఈ వీడియో నచ్చిందా? నాకైతే ఇంకా హ్యాపీ ఏంటంటే టెంపుల్‌కెళ్ళినప్పుడు అసలు స్టార్టింగ్ వెళ్తున్న దగ్గర నుంచి అసలు నన్ను ఎంతోమంది గుర్తుపట్టారంటే ఈరోజు చాలా హ్యాపీ అనిపించింది. వంటశాలకు కూడా మీరు పచ్చళ్ళు చేస్తారు కదా! వంటలు చేస్తూ ఉంటారు కదా! మేము చూస్తూ ఉంటామని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు చాలామంది. అయితే ఇంకొకటి స్పెషల్ ఏంటంటే వింటున్నారా వ్లాగ్ ఛానల్‌కి సంబంధించి చూసేవాళ్ళు మీరు ముగ్గులేస్తారు కదా అని ఎంతమంది అడిగారో నన్ను. ఇంకా కొంతమంది దూరంగా ఉండి హాయ్ అంటూ ఉన్నారు. కానీ ఆ రష్‌లో నేను గట్టిగా మాట్లాడడానికి లేదు. హాయ్ అని చెప్పడం, నవ్వడం తప్ప. ఎందుకంటే వెనకాల ఎంతమంది ఉన్నారంటే ఆ ఎండలో నిలబడి వచ్చారు కదా! ఒక్కొక్కళ్ళకి పాపం నిజంగా చాలా ఇబ్బంది పడుతున్నారు ఎండలు. ఇప్పుడే కదండీ స్టార్ట్ అవుతున్నాయి. ఒక్కసారి అలా బయటికెళ్ళి అంతసేపు ఎండలో నిలబడాలంటే ఇబ్బందిగానే ఉంటుంది కదా ఎవరికైనా సరే. అందుకనే చెప్తున్నానండి. ఎవరినైనా అంటే ఇవి మాట్లాడలేదు అని మాత్రం అనుకోకండి. నేను మాట్లాడక మీరేమో చాలా దూరంలో ఉన్నారు. ఒకవేళ ఈ వీడియో చూస్తుంటే మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నాననమాట. అంత దూరంలో ఉండగా కూడా మీరు హాయ్ అని చెప్పారు అంటే మీకు నా మీద ఎంత అభిమానం ఉందో నాకు అర్థమవుతుంది. అయితే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. వింటున్నారా ఛానల్ నుంచి కూడా అంతమంది గుర్తుపడుతున్నారు అని అంటేని. అయితే మీ అందరి అభిమానం సంపాదించుకున్నందుకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది. అయితే ఈ వీడియో మీకు నచ్చిందా? యాక్చువల్లీ ఏంటంటే నేను 3:00కి నేను ఈ వీడియో అప్లోడ్ చేయాలి. ఆ ఎండలో నిలబడి వచ్చాం కదా! అసలు ఇంటికి వచ్చేసరికి కదా అక్కడే స్టార్ట్ అయిపోయింది నాకు హెడేక్ అయితేని. అసలు తగ్గలేదనమాట. కానీ ఎలా అయినా చేయాలి అని చెప్పి ఇప్పుడు ఆల్రెడీ 5:30 6 అవుతుంది. ఇప్పుడు వీడియో చేస్తున్నాననమాట. నైట్ కుదిరితే అప్లోడ్ చేసేస్తాను. లేదంటే రేపు అప్లోడ్ చేస్తాననమాట. ఎవరికైనా సరే తెలియని వాళ్ళకి ఇక్కడ టెంపుల్ ఉందని తెలుస్తుంది అని చెప్పేసి నేను చేస్తున్నాను అనమాట. ఎందుకంటే సూర్యభగవాన్ టెంపుల్‌కి వెళ్తే మనకి ఆరోగ్యం చాలా బావుంటుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అందుకే నేను చాలా వరకు టెంపుల్‌కి వెళ్ళడానికే ట్రై చేస్తాను. అది రథసప్తమి రోజైతే అసలు మానననమాట. ఇప్పటి వరకు నాకు ఆ టెంపుల్ ఉందని తెలిసిన తర్వాత 15 సంవత్సరాలు అవుతుందా? 15 సంవత్సరాలా? 17 సంవత్సరాలు అవుతుందండి. మేము ఆ టెంపుల్‌కి వెళ్ళడం మొదలుపెట్టి ఇక్కడికొచ్చిన తర్వాత. అందుకే నాలాగే మీకు కూడా ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్తున్నానండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాను. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది. అది కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి కంటెంట్ తోటి మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.